కేంద్రంలోని కమండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే బాధలు తప్పినట్టే. ప్రజలు తమ సమస్యలు తెలియజేయడం కోసం గతంలో కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వాల్సి వస్తూ ఉండేది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరిస్తున్నారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ మరియు మండల పరిషత్ అధికారి ఎర్రయ్య అన్ని శాఖల అధికారులు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించినారు. Okay. చైర్మన్ గారికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తగా ప్రజావాణి ప్రోగ్రాంను ప్రజల్లోకి ఇంకా చేరువగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యలను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మండల పరిషత్ ఆఫీసులో అంతా మండల్ ఆఫీసర్స్ అందరూ అటెండ్ అయ్యేలా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. దీన్ని మన మండల ప్రజలందరూ ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ వచ్చేసి మీ యొక్క అర్జీలకు సమర్పించండి. ఇక్కడ ఉన్న అధికారులందరూ వారి గురించి మీతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఎవ్రీ మండే ఉంటుంది. ప్రతి ఒక్క అధికారి ఈ యొక్క టైమింగ్స్కి ఇక్కడ అవసరం కాదు కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాను. మండల స్థాయి అధికారులు పెండింగ్ సమస్య ఏర్పడుతుంది, వాళ్ళ ఖర్చుతో కూడుకున్న అంశం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు వినూత్నంగా జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 4 అని చెప్పేసి తీసి ఆ ప్రజావాణి అనేది మండల స్థాయిలోనే ప్రజలకు అందుబాటులో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మార్గదర్శకం కావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 17వ తారీఖు సోమవారం నుంచి ఇక నుంచి ప్రతి వారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అంటే 1 గంట అనేదే కాదు, అర్జీలు అయిపోయేంత వరకు మేబీ 1 గంట 2 గంటల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి అర్జీకి ఇక్కడ సంబంధించిన శాఖల అధికారులు ఉన్నారు, వాళ్లతో చర్చించి అది పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎంతవరకు మనం పరిష్కరించగలము అని అభ్యర్థితో కూడా మాట్లాడి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వారికి రసీదు ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ చేసిన ప్రతి కాపీ ఆ శాఖకి వెళ్ళిపోతుంది. వాళ్ళ నుంచి కూడా ఆన్సర్ 15-20 రోజులలో వాళ్ళ ఆన్సర్ తీసుకొని వితిన్ ద మంత్, ఒక నెల లోపల ఆ పిటిషన్ దారికి అయితే సాల్వ్ అవుతుంది, లేకపోతే ఇది జిల్లా స్థాయిలో అవుతుంది, రాష్ట్ర స్థాయిలో అవుతుంది అనే అంశాన్ని క్రోడీకరించి లేఖ ద్వారా అతనికి తెలియపరచడం జరుగుతుంది. ఇలాంటి సంకల్పాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొని పేద ప్రజలు చిన్న చిన్న అవసరాలు, అంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేనటువంటి అవసరాలు మండల స్థాయి ప్రజావాణిలో ఇచ్చుకొని వాటిని పరిష్కరించుకునే దిశగా ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు మన ఆల్రెడీ మాకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి అధికారి కూడా, అంటే మండల స్థాయి అధికారి ఏదైనా వాళ్లకు అత్యవసరమైన కార్యక్రమాలు తప్ప ప్రతి సోమవారం కూడా ఈ 1 గంట వరకు ఖచ్చితంగా ఉండి మనకు వచ్చిన అర్జీల మేరకు ఖచ్చితంగా మనం పరిష్కరించి ఆ అర్జీని మీరు గైకొని, అంటే మీ శాఖకు సంబంధించినది తీసుకొని వాటి మీద పరిష్కరించి ఆ నివేదికలు మాకు ఇవ్వవలసిందిగా ఆదేశించున్నారు. కాబట్టి
ఆ విధంగా మన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు విని పరిష్కరించడానికి 100% పరిష్కరించడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ప్రజాప్రతినిధి గౌరవనీయులు పెద్దలు సీతారాములు గారిని కూడా, ఎందుకంటే